పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మన ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మారేడు మోహన్ తోటి ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు కూడా పడుతున్నాయని ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మరి ఎలా ఉంది పరిస్థితి నిరుద్యోగులది తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఇది ఎట్లుందంటే కంచంలో అన్నం పెట్టి మెడకు తాడు కట్టినట్టు ఉంది, గొంతుకు తాడు కట్టినట్టు ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్లు వేసిర్రు, ఎగ్జామ్లు పిల్లలందరూ కష్టపడి ఎంతో కష్టపడి వాళ్ళ కష్టం, నేను కూడా ఒకప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అయినా, నాకు తెలుసు వాళ్ళ కష్టం ఏందో. వాళ్ళు ఎంతో కష్టపడి ఆడ అశోక్ నగర్లో వాళ్ళు ప్రిపరేషన్ కోసం అని కోచింగ్ల ఫీజులు అని చెప్పి, రూమ్ రెంట్లు అని చెప్పి, మెస్సులు అని చెప్పి ఇంత కష్టపడి పుస్తకాల కోసం కూడా ఎన్నో అప్పులు చేసి, ఇంట్లో తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్ళు చదివించుకొని తీరా నోటిఫికేషన్ రాసిన తర్వాత వీళ్ళ ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఏమంటారు ఫెయిల్యూర్ కారణంగా చేత ఏదైతే మనం పేపర్ దిద్ది ఎవాల్యుయేట్ చేసే ఒక సిస్టమ్ ఏదైతే ఉంటుందో మోడరేషన్ కానీ దాంట్లో ఇది కరెక్ట్గా చేయకుండా వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయ్యి ఈరోజు పిల్లల భవిష్యత్తు అంటే నిరుద్యోగుల భవిష్యత్తును ఆడుకోవడమే ఇది, నథింగ్ బట్. సో ఈరోజు ఏదైతే ఇది అసలు ఇది ఎంత అంటే సింపుల్గా ఇప్పుడు కోర్టు కూడా వాస్తవానికి కోర్టు కూడా తప్పదండి. కోర్టు కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఏది దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఏదైతే కేసు దాని హియరింగ్ అయిన తర్వాత దానికి న్యాయం జరగడం దిశగా కోర్టు అయితే జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ వాస్తవానికి ఇది ప్రభుత్వం ఫెయిలియరే కదా. ప్రభుత్వ అధికారులు కనుక దీన్ని ఒక చిత్తశుద్ధితో తీసుకెళ్తే ఈరోజు ఒక పోస్టుకు సుమారు 1,00,000 మంది పోటీ చేసేటటువంటి ఈ తరుణంలో ఇట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత, జడ్జిమెంట్స్ అంటే ప్రభుత్వ వైఫల్యం కారణం చేత వాళ్ళ భవిష్యత్ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏం భరోసా ఇవ్వాలి? ఈరోజు ఉద్యోగాలు లేక వాళ్ళు చేసే పోరాటాలు ఏవైతే ఉన్నాయో మరి న్యాయం ఉంది, దాంట్లో 100% న్యాయం ఉంది. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రాసిన వాళ్ళే ఎవరో ఒకరు పిటిషన్ వేస్తేనే కదా కోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం వాళ్ళ తరఫున అయితే రాలేదు కదా ఈ తీర్పు. అవును, ఇప్పుడు పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఎలా చేసిందంటే ఎక్కడో ప్రభుత్వం లోపల ప్రభుత్వ యంత్రాంగం నుంచి తప్పేదని జరిగిందనే కదా. అప్పుడు ఏదైతే అదే అన్నా నేను, కంచంలో అన్నం పెట్టిరు, గొంతుకు తాడు కట్టిరు. గొంతుకు తాడు ఎందుకు కట్టిరు? వీళ్ళ చేతకంతనమే అది. ప్రభుత్వం కనుక దాన్ని ఒక అంటే ఒక క్వాలిటీ ఆఫ్ కరెక్షన్ కనుక చేసి ఉంటే ఈరోజు ఈ సమస్య రాకపోయేది కదా. ఇప్పుడు 564 పోస్టులు అంటే చిన్న విషయమా? ఇప్పుడు మీరు నోటిఫికేషన్ వేసిండ్రు, దానిపైన మిగతా మొత్తం ప్రాసెస్ మొత్తం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలా. ఈరోజు సగం ప్రాసెస్లో వాళ్ళు ఏమంటారు మోడరేషన్లో ఇంత టెక్నికాలిటీస్, జడ్జిమెంట్ చూడండి మీరు, చాలా టెక్నికాలిటీస్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వేసిండ్రు అని అంటే మరి జెన్యున్గా కాజ్ కోసం కొట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా అది సరైన మనకు స్పందన రానప్పుడు కోర్టులకే వెళ్తారు. మరి కోర్టులకు వెళ్ళి న్యాయం కోసం అర్థిస్తారు. ఇప్పుడు 2011లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. అప్పుడు కూడా చాలా ఆ నోటిఫికేషన్ పూర్తిగా ఎంతోమంది చదివి దానికోసము ప్రిపేర్ అయ్యి సంవత్సరాల నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వాళ్ళ కష్టం ఏందనేది ఒకసారి పోయి అశోక్ నగర్లో ఉండి ఆ కోచింగ్ సెంటర్లో నుండి చదివితే వాళ్ళ కడుపులో బాధ ఏందో అర్థమవుతుంది. ఏముంది, సింపుల్గా టీపీఎస్సీలో కూర్చొని మనకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ పోతే పిల్లల భవిష్యత్తులు పాడైపోతాయండి. వాళ్ళ ఏజ్ క్రైటీరియా తెలుసా? కొంతమంది లాస్ట్ 6 months క్రైటీరియా తోటి ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏం భరోసా ఈరోజు? ఇప్పుడు ఇంకో 8 నెలలు కూడా పట్టొచ్చు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అని కూడా న్యూస్లో తీర్పు ఇచ్చినట్టు కూడా తెలిసింది. ఒకవేళ కరెక్షన్ సరిగా లేకపోతే అని, మరి దానిపైన ఏమంటారు? ఇప్పుడు ఎంటైర్ కరెక్షన్ని రీఎవాల్యుయేట్ చేయాలి, లేదా ఎంటైర్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలని చెప్పి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. సరే, రీఎవాల్యుయేట్ చేస్తారు, రీకండక్ట్ చేస్తారు, ఒకవేళ కుదరని పక్షాన్ని రీకండక్ట్ చేస్తారు. మరి ఈ 8 నెలలు కాకపోతే సమస్య అనుకోవచ్చు. ప్రభుత్వం యొక్క సంగతి మనకు తెలిసిందే, అది 8 నెలల కాడ అది 16 నెలలు కూడా పట్టవచ్చు. మరి ఈ 16 నెలలకు సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఎక్స్టెన్షన్ చేస్తారా? 100% చేయాల్సిందే. తీరా అప్పుడైపోయిన తర్వాత 16 నెలలు అయిపోయింది ఇంకా మేము చెయ్యము అని అంటే ఈ 16 నెలలు కాదు, ఆడ వెనకాల 5-6 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఏజ్ క్రైటీరియా కూడా దాన్ని కన్సిడర్ చేయాలా. ఏజ్ క్రైటీరియా కన్సిడర్ చేస్తేనే ఇప్పుడు ప్రిపేర్ అయ్యి రాస్తున్న వాళ్ళకు ఈ ఎగ్జామ్ రాసి కూడా మళ్ళీ అంటే ఏదైతే ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అయిందో నోటిఫికేషన్, దీని వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సింపుల్గా ఏదో మేము 8 నెలల తర్వాత చేసేస్తామంటే 8 నెలల పోయినటువంటి సమయం అయితే రాదు కదా, వాళ్ళ జీవితంలో కోల్పోయిన సమయం రాదు కదా. కాబట్టి ఆ సమయాన్ని కూడా ఆ యొక్క ఏజ్ క్రైటీరియాని కూడా కన్సిడర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్కి ఈ యొక్క డేట్ రోజు ఎవరెవరైతే క్రైటీరియా ఎలిజిబిలిటీ ఉన్నారో ఏజ్ పరంగా వాళ్ళందరికీ కూడా అఫ్కోర్స్ ఏజ్ దాటినప్పటికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ వర్తింపజేయాలి. అప్పుడే వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది. మామూలుగా నోటిఫికేషన్ల కోసమే అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో గ్రూప్ 1కి గ్రూప్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. నోటిఫికేషన్స్ వస్తాయి, మరి తర్వాత ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ ఇప్పుడు ఫలితాల టైంలో ఇలాంటివి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడు ఇలాంటి జరగడానికి గల కారణం ఏంటి అసలు? నేను అదే అంటున్నా కదా బ్రదర్, ఇది ఈ ప్రభుత్వం లోపల అంతర్గతంగా జరిగేటటువంటి ఈ లోపాల కారణం చేత
సరైనటువంటి క్వాలిటీ పర్సన్స్ని మనం నియమించకపోవడం వల్ల ఈ కేవలం రాజకీయ పోస్టుగా దీన్ని మార్చేసి ఏది మన టీపీఎస్సీ చైర్మన్షిప్ కానీ ఇంకా తదితర సెక్రటరీ కానీ వీటిని ఒక పొలిటికల్ పోస్టుగా మార్చడం వల్ల ఇట్లాంటి సమస్యలు జరుగుతాయి. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం లాస్ట్ టైం కూడా విన్నాము, ఏది కేసీఆర్ గారి హయాంలో అప్పుడు పేపర్ లీకేజ్లు అని చెప్పి ఎగ్జామినేషన్స్ దానికి సంబంధించి డబ్బులు ఇచ్చిరని చెప్పి ఎంత అన్యాయం. పిల్లలు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా అది కనుక ఎలా అయిపోయి అట్లాంటి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కనుక అంటే అట్లాంటి వ్యక్తులు కనుక ఈ యొక్క పదవులలో కూర్చుంటే వాళ్ళు భవిష్యత్తులో ఐఏఎస్ క్యాడర్లో రిటైర్ అవుతారు. వాళ్ళకు క్వాలిటీ లేకపోతే ఈ దేశం ఎట్లా ముందుకు పోతుంది? సరైన నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు ఆ కుర్చీలలో కూర్చో వాళ్ళ ఆ పోస్టులలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కావాల్సినటువంటి సరైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారు? సరైన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా తీసుకుంటారు? కాబట్టి ఇట్లాంటి ఏదైతే ఎటువంటి ఏ చర్యలైనా కానివ్వండి, అది అనైతికంగా చేసేటటువంటి ఎటువంటి చర్యలైనా సరే ఈ యొక్క యువతను వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీసేటటువంటి చర్యలు ఎవరు చేసినా అది ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. ఈ యొక్క ముఖ్యంగా ఈ అవినీతి ఈ యొక్క ఉద్యోగాల భర్తీలలో కానీ లేదా ఈ పొలిటికల్ పోస్టుల భర్తీలలో కానీ జరిగేటటువంటి అవినీతి అనేది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం. ముఖ్యంగా ఈ యొక్క యువత ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ యువత ఏదైతే ఉంటుందో వాళ్ళకు వచ్చేటటువంటి చిన్నపాటి రిజర్వేషన్లలో వచ్చేటటువంటి ఆ యొక్క ఉద్యోగాల కోసం వాళ్ళ జీవితాలే పణంగా పెట్టి వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితులలో ఈరోజు ఈ క్యాన్సలేషన్ అయిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏంది మీకు తెలుసా? ఎంత భయంకరంగా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా? కొంతమంది పిల్లలు పోయినసారి కొన్ని సందర్భాలలో ఎగ్జామ్లు రాక వాళ్ళ పేదరికము అప్పులు తీర్చుకోలేక సూసైడ్లు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కడుపు కోతకి ఈరోజు ఎవరు భరోసా? ఈ ప్రభుత్వం భరోసా ఇస్తుందా? 100% ఈ యొక్క జరిగినటువంటి ఏదైతే ఎగ్జామినేషన్ క్యాన్సిలేషన్ కానీ లేదంటే ఈ యొక్క కోర్టు తీర్పును, అఫ్కోర్స్ కోర్టు తీర్పును మేము విమర్శించడం కాదు, కానీ ఈ యొక్క ప్రభుత్వం లోపల ఉన్నటువంటి యంత్రాంగ లోపమే ఈ యొక్క కోర్టు తీర్పు కారణం. అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సోదరులకు కూడా నేను ఒకటి విన్నవిస్తున్నా, మిత్రులారా సోదరులారా, మనము అఫ్కోర్స్ నేను కూడా ఒకప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అయినటువంటి యువకున్నే. రామ్నగర్లో ఉన్నటువంటి కష్టాలు నాకు తెలుసు, అక్కడ మీరు పడే కష్టాలు నాకు తెలుసు. నేను ఒకటే మీకు విన్నపించుకుంటున్నా, ఈ యొక్క ఉద్యోగాల కోసం 100% మీరు పోరాటం చేయాలి, వాటి కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి, వాటి కోసం కావాల్సినటువంటి చర్యలు మీరు తీసుకోండి, పోరాటం చేయండి, కాదనట్లేదు. కానీ రాని పక్షంలో లేదా ఇట్లాంటివి ఎప్పుడన్నా అనుకోని సంఘటనలు జరిగితే నిరుత్సాహపడొద్దు. ఇది కాకపోతే ఇంకోటి భగవంతుడు మీకు ఇంకోటి రాసిండు అనుకొని చెప్పి ఇంకో వ్యాపారం వైపు లేదా ఇంకేదన్నా వైపు ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. భగవంతుడు ఎప్పుడు ఎవరికి రాసిండో మనకు తెలియదు కాబట్టి ఏ యొక్క అదృష్టం మనకి ఇచ్చిండో తెలియదు కాబట్టి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అఫ్కోర్స్ కాదంటలే, మంచి వ్యాపారాలు ఉన్నాయి, మంచి కళా నైపుణ్యాలు ఉన్నాయి. తెలంగాణ కళలకు నిలవంటారు కాబట్టి కళా నైపుణ్యాలు ఉన్నాయి, ఇంకా మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి నమ్ముకొని జీవితాలను నాశనం చేసుకోవద్దంటారా? ఓన్లీ ఉద్యోగాలను నమ్ముకొని జీవితం నాశనం చేసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా చెప్తారు, ఏమంటారంటే మనము కింగ్ మేకర్స్ కావాలి అన్నా, మన రాజ్యాధికారంలో రావాలంటే మన సమాజం మొత్తం కూడా ముఖ్యంగా వ్యాపారాలలో స్థిరపడాలి. చిన్న స్థాయి నుంచి తీసుకొని పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారాలలో స్థిరపడాలి. వ్యాపారాలలో స్థిరపడ్డ రోజే మనం కింగ్ మేకర్స్ అవుతాము, కింగ్స్ అవుతాము, ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలి మనము అనేటటువంటి ఒక సందేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం మీరు పోరాడండి, కానీ అది కుదరని పక్షాన కానీ లేదా ఏమైనా డిస్టర్బెన్స్ జరిగిన పక్షాన చిన్నపోవద్దు, మనసు చిన్నవి చేసుకోవద్దు. మనం మిగతా వైపు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అటువైపు దూసుకెళ్ళాలి తప్ప నిరుత్సాహపోవద్దని చెప్పి కోరుకుంటున్నాం.